హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనిషా షానా ఆఫీషియల్. ఏంది యూట్యూబ్లో కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? సో ఇవాళ నుంచి నేను వ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఎలాంటి వ్లాగ్స్ కావాలి ఏంది అన్నీ నాకు కమెంట్ చేసి చెప్పండి. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో వచ్చేసి ఒక ట్రిప్కి ప్లాన్ చేసిన. ఆ ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నా ఏంది అన్ని వీడియోస్ 1 by 1 వస్తాయి. సో మీరు వీడియో చూసి నాకు కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలి అని. అండ్ మీరు ఫస్ట్ వీడియో స్టార్ట్ చూసే ముందు మీరు ఫస్ట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. కొంచెం నర్వస్గా ఉంది. ఏంది ఇట్లా మెల్లగా మాట్లాడుతుంది ఏంటి అనుకుంటున్నారా? టైము 3:20 అవుతుంది. సో అందుకే ఇప్పుడే మా అయ్య ఏంది సప్పుడు అటు ఇటు ఏంది పోతున్నావు సప్పుడు వస్తుంది అని, అందుకే మెల్లగా మాట్లాడుతున్నాను. ఈ రాత్రి ఎందుకు చేస్తున్నావు అంటే నైట్ షిఫ్ట్ అలవాటు అయిపోయింది, పొద్దున పూట వండుకుంటున్నా, అందుకే ఇతలేదు. సో ఇప్పుడు వీడియో చేస్తున్నా. ఏంది ప్యాకింగ్ వీడియో ఏంది అంటే, సో ఫ్రైడ్ రైస్ ట్రిప్ అనమాట. ఎక్కడ పోతుంది ఏంది అన్నీ ఆ కథలన్నీ వ్లాగ్స్లో వస్తాయి, పార్ట్ డివైడ్ అయ్యి వస్తాయి. సో ఈ వీడియో అనేది ప్యాకింగ్ వీడియో. ఈ ప్యాకింగ్ వీడియోలో ఏమేమి పెట్టుకుంటున్నా ఏంటి ముచ్చట అన్నీ చెప్తా. సౌండ్ రాకపోతే వాయిస్ ఓవర్ ఇస్తా, కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో గైస్, ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసిన అనమాట. అండ్ నేను వెళ్ళే ప్లేస్కి ఎలాంటి డ్రెస్సెస్ సూట్ అవుతాయో అన్నీ పెట్టుకుంటున్నా. అండ్ ఎన్ని డ్రెస్సెస్ అని కౌంట్ చేసుకుంటున్నాను. అండ్ నేను ట్రావెల్ చేసేది 27, 28, 29, 30 అండ్ 1st. సో 5 days ప్యాకింగ్ చేసుకోవడానికి ఎంత ప్లానింగ్ కావాలో ఎంత కష్టమో కదా. లైక్ ఎన్ని డ్రెస్సెస్ పెట్టుకోవాలి, అక్కడ ఏమైనా జ్యువెలరీ మిస్ అయినా ఏం మిస్ అయినా చాలా మళ్ళీ అప్సెట్ అయిపోతాము, చాలా కష్టమవుతుంది, మళ్ళీ మూడ్ ఆఫ్ అవుతుంది. అందుకే మొత్తం అన్నీ ప్లానింగ్ చేసుకొని పెట్టుకుంటున్నా. సో అన్నీ పెట్టుకునేటప్పుడు అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను సెట్గా పెట్టుకున్నాను. సో దాట్ నాకు ప్లేస్ ఎక్కువ ఉండడానికి అండ్ నీట్గా ఉంటుంది. సో అందుకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను పెట్టుకుంటున్నాను. మెయిన్ థింగ్ వచ్చేసి నైట్ సూట్ పైజామాస్ అన్నీ పెట్టుకున్నాను మళ్ళీ, ఎందుకంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. సో అన్నీ నీట్గా ప్యాక్ చేసి అన్నీ పెట్టుకున్నాను. మళ్ళీ ఏదైనా మిస్ కావద్దు అని అన్నీ చెక్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ ఒకసారి కౌంట్ చేసుకుందామని చెప్పి కౌంట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఏది మిస్ కావద్దు, మిస్ అయినా ఇప్పుడే పెట్టేసుకుందామని చెప్పి. సో అన్నీ పెట్టేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇటు సైడ్ వచ్చేసి వన్ సైడ్ వచ్చేసి నేను ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఇవన్నీ ఒక సైడ్ పెట్టుకున్నా. అవన్నీ పెట్టేసుకొని లాక్ చేసేసిన అటు సైడ్. సో దట్ నేను ఇంకొక ప్లేస్ వెళ్ళడానికి మళ్ళీ డిస్టర్బెన్స్ ఉండొద్దు, ఇక్కడనే తీసేసుకొని ఇక్కడనే పెట్టేసుకోవచ్చు, ఏదున్నా తర్వాత సెట్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇక్కడ వన్ సైడ్ అనేది పెట్టేసుకొని మొత్తం లాక్ చేసి పెట్టేసినాను. అండ్ మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి ఇంకొక సైడ్ అనేది ఖాళీ ఉంటుంది కదా, అక్కడ ట్రెడిషనల్ వేర్ వేసుకుందామని చెప్పి ట్రెడిషనల్ డ్రెస్ తీసుకున్నా. ఈ డ్రెస్ అనేది నాకు చాలా నచ్చింది, కలర్ కాంబినేషన్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది. సో అందుకే ఈ డ్రెస్ అనేది నేను తీసుకున్నా. సో ఇది కూడా మంచి ఫోల్డ్ చేసుకొని పెట్టుకుందామని చెప్పి తీసుకున్నా. సో మంచి ఫోల్డ్ చేసి పెట్టేసుకొని అండ్ ఇది అటు సైడ్ బ్యాక్ సైడ్లో పెట్టుకుంటున్నా, అనదర్ సైడ్. ఇంకా చెక్ చేసుకుంటున్నా ఇంకా అటు సైడ్ ఇంకా వేరే ఏమైనా వస్తాయా అని చెప్పి, ఇంకా మిస్ అవుతుంది చూస్తున్నా. సో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇది అనేది సెట్ అయిందని చెప్పి ఇది తీసుకుంటున్నా. అండ్
చెప్పులు అనేది తీసుకుందామని చెప్పి చూస్తున్నా. చెప్పులు తీసుకున్నాను. ఎందుకైనా మంచిది ఒక పేరు పెట్టుకుందామని చెప్పి. అండ్ దీనికి డ్రెస్‌కొచ్చేసి పైజామా రాలేదు. సో, నేను సపరేట్‌గా అది తీసుకున్నాను. సపరేట్‌గా కొనుక్కున్నాను. సో, ఇదనేది ఇక్కడికి ప్యాకింగ్ అనేది అయిపోయింది. కాస్మెటిక్స్ ఒక్కటి పెట్టుకోవాలి. సో, ఫైనల్లీ అన్నీ సెట్ అయిపోయినాయి. సో, నెక్స్ట్ డే అయింది. స్టార్ట్ అవుదామని అన్నీ రెడీ పెట్టుకున్నాను. మా రాకీ గాడితోటి కొంచెం సేపు ఆడిపించి, బిస్కెట్ తినిపించి, ఇంకా మమ్మీ వాళ్ళ, డాడీ వాళ్ళతో, తమ్ముడికి అందరికీ బాయ్ చెప్పేసి, ఇంకా ఆటో బుక్ చేసినాను. ఆటో ఇంకా రానికి వెయిట్ చేసి, అప్పటి వరకు వీనితో ఆడుకుంటున్నాను. ఇంకా బుక్ చేసుకున్న కాచిగూడకు బుక్ చేసుకున్నాను. సో, ఆటో రాగానే ఇంకా కిందికి దిగి స్టార్ట్ అయిపోయినాను. సో, ఇక్కడ నుంచి ఇంటి నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌కి అనేది వెళ్ళాలి. ట్రైన్ వచ్చేసి 5:30కి ఉంది. ఎర్లీగానే స్టార్ట్ అయిపోయినాను. ఎర్లీగా స్టార్ట్ అయితే బెటర్ ఉంటుంది అని చెప్పి ఎర్లీగానే స్టార్ట్ అయిపోయినాను. ఇంకా మమ్మీతో కొంచెం లైక్ చపాతీ ఇంకా ఫుడ్ తిందాం ఏమన్నా, నెక్స్ట్ డే మార్నింగ్ అయినా చపాతీ ఇంకా టమాటా కర్రీ ఉంటే ఖరాబ్ కాదు, ఇంకా ప్లస్ మనం తినొచ్చు అని చెప్పి, లేట్ అయినా అది తినొచ్చు అని చెప్పి అనుకున్నా. సో, అది తీసుకొని ప్యాకింగ్ అంతా చేసుకొని ఆల్మోస్ట్ ఇంకా కాచిగూడ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయినాను. అన్నీ తీసేసుకున్నాను. మొత్తం అన్నీ చూసుకున్నాను. ఎన్ని బ్యాగ్స్ ఏంది అన్నీ కౌంట్ చేసుకున్నాను. ఇంకా అందరు రాగానే మేము ఇంకా అక్కడ వెయిట్ చేసిన. అందరు రాగానే ఇంకా లోపలికి వెళ్ళిపోయినా. ఇంకా కొంచెము ట్రిప్ అంటే కొంచెం ఎక్సైటింగ్ ఉంటుంది కదా. అండ్ అన్నీ చెకింగ్ అంతా అయిపోయినాక బ్యాగ్ చెకింగ్ అయిపోయింది. లోపలికి వెళ్తున్నా. లోపలికి వెళ్ళగానే ఇంకా ఆలోచిస్తున్నాయి ఏమన్నా మిస్సింగ్ ఉందా ఏంది అని చెప్పి. ఇంకా చూస్తే ఒక కర్డ్ ఒకటి తీసుకుందామని చెప్పి ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆగి ఒక కర్డ్ డబ్బా తీసుకున్నాము. కర్డ్ డబ్బా తీసుకోగానే ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది ట్రైన్ అనేది చూసుకున్నాము. చూసుకొని ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. చూస్తున్నాము ఎక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పి. ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి స్టార్ట్ అయిపోయి, ఇప్పుడు ట్రైన్ వచ్చేసి 5:30కి వస్తుంది. ఇంకా చాలా టైం ఉంది. సో, అప్పటి వరకు అనేది ఇంకా టైం పాస్ చేసినాము అక్కడ. కానీ కరెక్ట్ టైంకి అయితే రైల్వే స్టేషన్కి రీచ్ కావడమే కొంచెం బెటర్. ఎందుకంటే ఏదున్నా చూసుకోవచ్చు కదా అని. ఒకవేళ మళ్ళీ ట్రైన్ మిస్ అయితే చాలా కష్టము. దానికంటే బెటర్ ఎవరు ఎక్కడికైనా ట్రావెల్ చేసినా బెటర్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉండడం చాలా బెటర్. సో, బ్యాగ్ మాత్రం చాలా బరువు ఉంది నాకు. ఇంకా స్టార్ట్ అయ్యి ముందు నడుచుకుంటూ వెళ్ళినాము. ట్రైన్ ఎగ్జాక్ట్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో ఆ ప్లాట్ఫామ్కి అనేది వెళ్ళి వెయిట్ చేసినాం. ట్రైన్ వస్తుందంట. ఆ ట్రైన్ కోసం వెయిట్ చేసిన. వచ్చేసింది ట్రైన్. ఆ ట్రైన్ రాగానే ఇంకా చూస్తున్నా ఏ బోగి ఏంది అని. సో, సీట్ నెంబర్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి కరెక్ట్ దగ్గర అక్కడ వెళ్ళి ఎక్కేసి ఇంకా లోపలికి వెళ్ళి మళ్ళీ సీట్ వెతుక్కొని కూర్చుందామని వెళ్తున్నా. లోపలికి కూర్చున్నా. ఇంకా కొంచెం సేపు అయినాక ఇక టైం పాస్ లెక్కలు చేసినాము. మూవీ చూసుకుంటా గేమ్స్ ఆడినాక మళ్ళీ వ్యూస్ చూసి అట్లనే టైం పాస్ లెక్కలు చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ట్రిప్ గురించి మాట్లాడుకున్నాము. ఎక్కడికి ఇన్ని డేస్ వెళ్తున్నాము మళ్ళీ, సో ఏమేమి ఉన్నాయి అక్కడ ట్రిప్ దగ్గర, ఏమేమి మెయిన్ వ్యూస్ ఉన్నాయి చూసుకోవాలి అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయ్యింది. నైట్ కాగానే ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా కాల్ చేసాగానే ఇంకా మాట్లాడి ఫస్ట్ తిన్నాను. ఇంకా తినుకుంటా మాట్లాడంగానే ఇంకా తినగానే ఇంకా మేము 3A క్లాస్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మాకు బెడ్షీట్స్ అవన్నీ ఇచ్చినారు కదా. సో, వేసుకొని ఇంకా పడుకున్నాము. నెక్స్ట్ డే అనేది వ్లాగ్ అనేది కంటిన్యూ చేసిన. ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనిషా షోనా ఆఫిషియల్. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ బాయ్ గైస్.